మూవీ కనుక ఫ్లాప్ అయితే ఏంది పరిస్థితి, కింద డౌన్ ఫాలో అయిపోతాడు. అంత హైప్ లేకుండే సినిమాకి. సో రిజల్ట్ ఏంది? పవన్ కళ్యాణ్ సినిమాలకి ఇవన్నీ రెగ్యులర్ జరుగుతూనే ఉంటాయి. పవన్ కళ్యాణ్ సినిమా కాదు అని నేను ఎప్పుడు ఫిక్స్ అయిపోయాను అనమాట. సో నాకేమనిపించింది ఎస్ఎస్ఎం కాకుండా వేరే వాళ్ళు ఏమైనా ట్రై చేస్తుంటే బాగుంటుంది. సో ఫస్ట్ అయితే తేరీ రీమేక్ అని కన్ఫర్మ్ చేసేసుకున్నారు. చాలా క్రోస్ లాస్ వస్తుంది. ఒక మళ్ళీ చెప్పాలంటే డిజాస్టర్ అయ్యేది. ఏ ఫ్లాప్ వచ్చినా గానీ, ఎన్ని డిజాస్టర్లు వచ్చినా గానీ, డిసప్పాయింట్మెంట్ వచ్చినా గానీ, సో మీకు రిజల్ట్ మీకు తెలిసిందే, అది అనేది సక్సెస్ అయ్యేది కాదు. హలో గాయ్స్, నాకు ఫుల్ ఫీవర్ వచ్చేసింది భయ్య. అదే అండి ఓజీ ఫీవర్. అందలాగా నేను కూడా ఓజీ కోసం చాలా క్యూరియస్ గా వెయిట్ చేస్తున్నాను అనమాట. ఎందుకంటారా, అదే ఈ వీడియో మనం డిస్కస్ చేసుకుందాం. వై ఓజీ సో స్పెషల్, ఎందుకు ఇంత హైప్, వాట్ ఇఫ్ ఓజీ ఫెయిల్స్, ఓజీ ఫ్లాప్ అయితే ఏమవుతుంది అనేది ఈ వీడియో మనం డిస్కస్ చేసుకుందాం. ఛానల్ ఒక తోసండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ మా ఛానల్. విచిత్ర కదా సబ్స్క్రైబ్ చేస్తున్నాను, సపోర్ట్ చేస్తుండండి. అండ్ లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. అండ్ ముందుగా చెప్తున్నా, వీడియో చాలా లాంగ్ ఉండే ఛాన్సెస్ ఉన్నాయి అనమాట. ఇన్ కేస్ మన ఫేస్ మీకు చూడడం ఇష్టం లేకపోతే వీడియో ఆన్ చేసి పక్క పెట్టి నా సోదంటూ వింటూ ఉండండి. ఐ హోప్ యూ లైక్ ద వీడియో అండ్ లెట్స్ స్టార్ట్. ఒక రాజు తనని అభిమానించే ప్రజల కోసం ఏమైనా చేయగలడు, ఎంత దూరమైనా వెళ్ళగలడు. తన ప్రజల కోసం జీవితంలో చాలా కోల్పోయాడు. కానీ రాజుకి ఒకటే వెలతి. ఎన్నో సంవత్సరాల నుండి ఒక యుద్ధాన్ని గెలవలేకపోతున్నాడు. ఎన్ని ప్రయత్నాలు చేసినా విఫలం అవుతూనే ఉన్నాడు. కానీ ప్రయత్నం మాత్రం ఆపలేదు. ఈసారి మరో ప్రయత్నాన్ని మొదలుపెట్టాడు. ఈసారి ఒక మంత్రి తను అభిమానించే రాజు కోసం తనే రథసారథి అయ్యి ఈసారి ఎలాగైనా రాజుని గెలిపించాలని యుద్ధానికి సంసిద్ధమయ్యాడు. దీనికి తోడు తనకి గజబలం కూడా తోడైంది. ఇంకా ఎందరో సైనికులతోట యుద్ధానికి సిద్ధమయ్యారు. మరి ఈ యుద్ధంలో రాజు గెలుస్తాడా లేదా? ఫస్ట్ ఈ సినిమా నాంది అసలు ఎలా స్టార్ట్ అయింది. ఫస్ట్ వచ్చేసి డివి ఎంటర్టైన్మెంట్స్ బిగ్ అనౌన్స్మెంట్ అని ఒక ట్వీట్ వేసింది అనమాట. అండ్ నెక్స్ట్ డేనే ఐ థింక్ 4th December 2022, నాకు టైం సరిగ్గా తెలియదు, ఒక పోస్టర్ రిలీజ్ చేశారు. ఏంటంటే సుజీత్ డైరెక్షన్ లో పవన్ కళ్యాణ్ మెయిన్ లీడ్ గా అండ్ దే కాల్ హిమ్ ఓజీ అనే వర్కింగ్ టైటిల్ తో ఒక పోస్టర్ రిలీజ్ చేశారు అనమాట. అండ్ ఆ పోస్టర్ చూసిన చాలా మంది ఒక పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. ఎందుకంటే చాలా గ్యాప్ తర్వాత ఒక స్టైట్ ఫిలిం తో పవన్ కళ్యాణ్ వస్తున్నాడు అనమాట. అది కూడా తన ఫ్యాన్ బాయ్ అయిన సుజిత్ డైరెక్షన్ లో. ఇంకా ఫ్యాన్ బాయ్స్ అయితే తన హీరోని ఎలా చూపించుకుంటారో మనకు తెలిసిందే. ప్రీవియస్ మనం హరీష్ శంకర్, గబ్బర్ సింగ్ చూసాం అనమాట. సో అలా చాలా పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది అనమాట. అండ్ అందులోనే 5 Stop Is Coming అని ఒక జపనీస్ తో రాసి రిలీజ్ చేశారనమాట. మనకు అప్పుడు అర్థం కాలేదు. ఇప్పుడు మన ప్రమోషన్స్ ఏమని చూసినా మనకు అర్థమైపోయింది అనమాట. నిజంగా 5 Stop తీసుకొస్తున్నాడు సుజిత్. అండ్ అసలు సుజిత్ ఈ కాంబో ఎలా సెట్ అయిందో ఇప్పుడు కొంచెం డిస్కస్ చేసుకుందాం. యాక్చువల్ గా పవన్ కళ్యాణ్ తేరీ రీమేక్ చేద్దామని ప్లాన్స్ లో ఉన్నారనమాట. ఫస్ట్ గా హరీష్ శంకర్ ని డైరెక్షన్ లో తేరీ రీమేక్ చేద్దామని ప్లాన్ చేశారు. కాకపోతే త్రివిక్రమ్ శ్రీనివాస్ గారికి ఎందుకు ఆ థాట్ వచ్చిందేమో గానీ, మనకి ఇలా సుజిత్ అనే యంగ్ డైరెక్టర్ ఉన్నాడు, సో తను డైరెక్షన్ బాగా చేస్తాడు అని సుజిత్ అండ్ డివి గారు త్రివిక్రమ్ గారు కలిసి పవన్ కళ్యాణ్ కలిసారు అనమాట. సో ఫస్ట్ అయితే తేరీ రీమేక్ అని కన్ఫర్మ్ చేసేసుకున్నారు. కాకపోతే సుజిత్ కి చిన్న కోరిక ఉండేది అనమాట. ఎలాగైనా స్టైట్ ఫిలిం తీయాలి, ఒక స్టోరీ ఉంది, అది తీయాలని ఉండేది అనమాట. సో లక్కీగా ఏమైందంటే ఒకరోజు పవన్ కళ్యాణ్ గారు సుజిత్ ని అడిగారు అనమాట, నీ దగ్గర స్టోరీ ఉందా చెప్తావా అంటే, ఉంది సార్ అని సుజిత్ తన దగ్గర ఉన్న స్టోరీని చెప్పారు. అదే దే కాల్ హిమ్ ఓజీ అనమాట. సో సింగిల్ సిట్టింగ్ లో అది ఓకే అయిపోయింది. అలా తేరీ రీమేక్ అనేది హరీష్ శంకర్ హ్యాండ్స్ లోకి వెళ్ళిపోయింది అనమాట. అండ్ ఓజీ ఇప్పుడు సుజిత్ డైరెక్షన్ లో స్టార్ట్ అయింది అనమాట. అలా ఈ కాంబో సెట్ అయింది. సో ఐ థింక్ అరౌండ్ January 3rd, 2023 అనుకుంటా పూజా సెరమనీ స్టార్ట్ అయింది సినిమాది. అండ్ పూజా సెరమనీ స్టార్ట్ అయిన నెక్స్ట్ ఫ్యూ డేస్ లోనే సినిమా ఫస్ట్ స్కెడ్యూల్ టు సెకండ్ స్కెడ్యూల్ ఎమ్మడే కంప్లీట్ చేసింది అనమాట. అరౌండ్ 50 to 60% షూటింగ్ అనేది ఆ టైంలోనే కంప్లీట్ అయిపోయింది అనమాట. ప్రీ ప్రొడక్షన్ చాలా పగడ్బందీగా ప్లాన్ చేశారు సుజిత్. అండ్ దానికి తగ్గట్టుగానే అండ్ పవన్ కళ్యాణ్ డేట్స్ కి తగ్గట్టుగానే సినిమా షూటింగ్ అరౌండ్ 50 to 60% కంప్లీట్ చేశారు. ఇన్ ఫస్ట్ స్కెడ్యూల్లో అయిపోయింది అనమాట. అండ్ ఆ తర్వాత పొలిటికల్ గా చాలా గ్యాప్ వచ్చింది. గ్యాప్ వచ్చినా కానీ సుజిత్ అసలు ఆ ప్రాజెక్ట్ నుంచి కానీ అక్కడికి అసలు వెళ్ళలేదు అనమాట. ఆ టైంలోనే కొంచెము ప్రీ ప్రొడక్షన్ ఇంకా బాగా చేసుకున్నాడు. యాక్చువల్ గా మూవీని జార్జియా వేరే కంట్రీస్ లో ప్లాన్ చేశారు అనమాట. కాకపోతే తర్వాత పొలిటికల్ గా కొంచెం బిజీ ఉండటం వల్ల ఇక్కడ ఆంధ్రాలో కొన్ని సెట్స్ వేసి చేయాల్సి వచ్చింది అనమాట. సో దానివల్ల ఏంటంటే కొంచెం క్వాంటిటీ తగ్గుతుంది అనమాట. నాకు అది అనిపించింది. చూద్దాం అది స్క్రీన్ మీద ఎలా ఉంటుందో. తర్వాత చాలా గ్యాప్ వచ్చింది అనమాట. అప్పుడు ఏమైందంటే ఈ ఉస్తాద్ భగత్ సింగ్ అండ్ ఓజీ కూడా ఒకేసారి షూటింగ్ స్టార్ట్ అయినాయి. ఈ లోపు ఉస్తాద్ భగత్ సింగ్ షూట్ లేట్ అవుతుందని హరీష్ శంకర్ వేరే ప్రాజెక్ట్కి వెళ్ళిపోయారు అనమాట. కాకపోతే సుజిత్ అసలు వేరే ప్రాజెక్ట్ ఎక్కడికి వెళ్ళలేదు. ఈ ప్రాజెక్ట్ స్టిక్ అయ్యి అండ్ ప్రీ ప్రొడక్షన్ ఇంకా చాలా బాగా ప్రిపేర్ చేసుకున్నారు అనమాట. సో ఆ తర్వాత DCM అయిన తర్వాత కొన్ని డేస్ తర్వాత డేట్స్ ఇచ్చారు పవన్ కళ్యాణ్. సో ఈ డేట్స్ ని బాగా యూజ్ చేసుకొని విత్ ఇన్ షార్ట్ టైమ్ లో ఓజీ షూటింగ్
షూటింగ్ కంప్లీట్ చేశాను అనమాట. సో ఇది ఓజీ జర్నీ ఎలా స్టార్ట్ అయింది, సుధీర్ కాంబో ఎలా సెట్ అయింది, ఎలా ఇండియా ఇది జర్నీ అనమాట. సో ఇప్పుడు మెయిన్ థింగ్ అసలు హైప్ ఎలా క్రియేట్ అయింది, ఓజీ ఫిలిం మీద హైప్ ఎలా క్రియేట్ అయిందో డిస్కస్ చేసుకుందాం. అది September 2nd, 2023 పవన్ కళ్యాణ్ గారి బర్త్డే అండ్ గుడుంబ శంకర్ రిలీజ్ అయిన రోజు అనమాట. సో 10/23 కి ఆల్రెడీ గ్లిమ్స్ రిలీజ్ చేస్తున్న అనౌన్స్మెంట్ వచ్చింది. థియేటర్ సంజయ్ 35 లో గ్లిమ్స్ రిలీజ్ చేస్తున్నాం అండ్ యూట్యూబ్ లో కూడా ఆల్రెడీ అనౌన్స్మెంట్ వచ్చేసింది. సో ఫ్యాన్స్ అయినా కానీ జనరల్ ఆడియన్స్ కానీ అందరూ మొబైల్స్ పట్టుకొని రెడీగా ఉన్నారు. అలా 10/23 కి డివి ఎంటర్టైన్మెంట్స్ ఒక గ్లిమ్స్ రిలీజ్ అయింది. ఆ ఒక్క గ్లిమ్స్ ఒక సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఐ థింక్ ఆ గ్లిమ్స్ చూసిన ఫస్ట్ టైం చూసిన వాళ్ళకి ఎవరికి నోట్లో మాట రాలేదనిపించింది. నాకు మెయిన్ గా నేను మొబైల్ చూసినప్పుడు అసలు నాకు మాట రాలేదన్నమాట. మైండ్ బ్లాక్ అయిపోయింది. ఒక మాట చెప్పాలంటే అసలు అర్జున్ దాస్ వాయిస్ ఓవర్ తో పవన్ కళ్యాణ్ గారి స్వాగ్ గానీ, ఆవరా గానీ, ఆ ప్రెజెంటేషన్ గానీ, 80s లో గ్యాంగ్స్టర్ టైప్ ప్రెజెంటేషన్ గానీ, అసలు దానికి తగ్గట్టు తమన్ గారి అంగ్రీ చీత బీజియం అసలు తోపు. జస్ట్ మైండ్ బ్లాక్ అయిపోయింది అనమాట. ఇన్నిసార్లు చూసినా చూడాలనిపిస్తుంది అనమాట. ఒక్కటే మాట, అరే ఇదిరా, ఇలా రా మనం పవన్ కళ్యాణ్ చూడాలనుకున్నది, ఇదిరా పవన్ కళ్యాణ్ సినిమా అని చాలా మంది ఫిక్స్ అయిన రోజు అనమాట. అది ఒక్క గ్లిమ్స్ చాలు ఇంత హైప్ క్రియేట్ చేయడానికి అనమాట. చాలా రేరు చిన్న గ్లిమ్స్ తో ఒక హైప్ ని క్రియేట్ చేయడం. ఐ థింక్ చాలా ఇయర్స్ బ్యాక్ కబాలి సినిమా, రజనీకాంత్ సినిమా ఒక టీజర్ తో మంచి హైప్ క్రియేట్ చేసింది అనమాట. ఈ హైప్ అనేది నెక్స్ట్ లెవెల్ కి వెళ్ళిపోయింది. అలా ఓజీ అనే ఒక చిన్న గ్లిమ్సీ అనేది నెక్స్ట్ లెవెల్ హైప్ ని క్రియేట్ చేసింది అనమాట మూవీకి. నెక్స్ట్ 1 year దాకా ఒక్క ప్రమోషనల్ మెటీరియల్ ఏం చేయలేదు ఓజీ. కాకపోతే ఆ ఒక్క చిన్న గ్లిమ్సీ అనేది హైప్ ని ఇంకా ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్ళింది, కానీ అసలు హైప్ అనేది ఒక 1% తగ్గలేదు అనమాట. ఇప్పటికీ ఓజీ గ్లిమ్సీ అనేది ఒక సెన్సేషన్ అనమాట. సో అలా ఒక హైప్ క్రియేట్ అయ్యింది అనమాట ఓజీ గ్లిమ్సీ వల్ల. ఇంకా అప్పటి నుంచి ఓజీ చార్ట్స్ అనేవి ఇంకా రెగ్యులర్ గా వాడటం స్టార్ట్ చేశారు. పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ కనిపించే కానీ, పొలిటికల్ కానీ ఎక్కడ కనిపించే కానీ ఓజీ చార్ట్స్ అనేవి పోతూనే ఉన్నాయి అనమాట. కొన్నిసార్లు పాపం తిట్లు కూడా తిన్నారు పవన్ కళ్యాణ్ గారి నుండి. సో అలా ఓజీ అనేది హైప్ క్రియేట్ అయింది జస్ట్ ఒక గ్లిమ్సీ వల్ల. అండ్ సుజిత్ తెలుసు తన హీరోని ఎలా ప్రెజెంట్ చేయాలో, తన ఎలా చూపించాలనుకుంటున్నాడు. సో అలానే ప్రెజెంట్ చేశాడు, అలానే చూపించాడు. దానివల్ల ఏమైందంటే ఫ్యాన్స్ కి ఒక స్టాంప్ వేసి పడేశాడు అనమాట. నెక్స్ట్ 1 year దాకా ఒక్క ప్రమోషనల్ వీడియో కూడా లేదు ఓజీ టీం నుంచి అయితే. కాకపోతే ఆ ఒక్క గ్లిమ్సీ అనేది హైప్ ని పెంచుకుంటూ పోయింది, కానీ ఎక్కడ తగ్గలేదు అనమాట. అలా స్టాంప్ వేశాడు సుజిత్ ఆ ఒక్క గ్లిమ్సీ వల్ల. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ కొంచెం పొలిటికల్ బిజీ అయిపోయినా కానీ ఓజీ హైప్ అనేది పెరుగుతూనే పోయింది అనమాట. అండ్ సుజిత్ గురించి ఒక మాటలో చెప్పాలంటే, లైక్ ప్యాడేజ్ డైలాగ్ వేలో చెప్పాలి అంటే, ఒక కల్ట్ వచ్చి మొత్తం కల్ట్ జాతర జోస్ తీసుకొచ్చాడు. అది పర్ఫెక్ట్ గా సెట్ అయింది అనమాట. అసలు సుజిత్ తన ఫ్యాన్ బాయ్ ఏందో చూపించుకున్నారన్నమాట, ఫ్యానిజం ని ప్రెజెంట్ చేశాడు. నెక్స్ట్ ప్రమోషన్ కంటెంట్స్ లోకి వెళ్ళిపోతాం. ఇంకా డివివి ట్విట్టర్ పేజ్ గురించి మీకు తెలిసిందే, అసలు మనోడు ఎంత డ్యూటీ చేస్తాడు అనేది. ఎక్సెప్ట్ ట్రైలర్ దాకా బాగానే చేశాడు. ట్రైలర్ దగ్గర నుంచి కొంచెం తిట్లు, ట్రోలింగ్ అన్ని జరుగుతున్నాయి, ఎందుకు వదిలేసాను. కానీ ట్రైలర్ ముందు దాకా అసలు వాడు చేసిన డ్యూటీ మామూలు డ్యూటీ కాదు. అడ్మిట్ గారు ఎవడో గానీ అసలు ఫ్యాన్స్ కి హైప్ పెంచుకుంటూ మంచి మంచి అప్డేట్స్ ఇస్తూ, టైం కి అప్డేట్స్ ఇస్తూ బాగా చేశారు అనిపించింది నాకైతే. అడ్మిట్ అయితే వేరే ఏ ప్రొడక్షన్ హౌస్, ఏ అడ్మిన్, ట్విట్టర్ అడ్మిన్ కూడా ఇంతలా ట్వీట్స్ చేయలేదు, ఇంతలా హైప్ ని క్రియేట్ చేయలేదు అనమాట. ఓన్లీ డివి ఎంటర్టైన్మెంట్స్ ఇంత హైప్ క్రియేట్ చేసింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి సుజిత్ ఈస్ ద ప్లస్ పాయింట్ ఆఫ్ ది ఫిలిం, ఈజ్ ద బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్. అనదర్ బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్ ఈస్ ఎస్ఎస్ తమన్ అనమాట. ఫస్ట్ ఈ మూవీ అనౌన్స్ చేసినప్పుడు ఎస్ఎస్ తమన్ మ్యూజికల్ అని అనౌన్స్ చేశారు. సో నాకేమనిపించింది, ఎస్ఎస్ తమన్ కాకుండా వేరే వాళ్ళు ఏమైనా ట్రై చేస్తుంటే బాగుండు. మెయిన్ గా అనిరుద్ధ్ ఉంటే ఇంకా బాగుండేది అనిపించింది. ఆ టైంలో ట్రెండ్ కూడా చేశారు అన్నమాట ట్విట్టర్ లో, వి వాంట్ అనిరుద్ధ్ ఫర్ ఓజీ అని. బట్ ఎస్ఎస్ తమన్ తీసుకున్నారు అనమాట. కొంచెం డిసప్పాయింట్ అనిపించింది. కానీ ఎప్పుడైతే గ్లిమ్సీ రిలీజ్ అయిందో, అసలు హంగ్రీ చీత అనే ట్రాక్ రిలీజ్ అయిందో, ఎస్ఎస్ తమన్ ఇస్ ద కరెక్ట్ చాయిస్ అనిపించింది నాకైతే. అసలు కుమ్మి అవతల పడేశారు. అదేం కాదు, ఓజీ నుంచి వచ్చిన మ్యూజిక్ కంటెంట్ ఎవ్రీథింగ్ ఈజ్ నెక్స్ట్ లెవెల్ అనమాట. ఒకదాని నుంచి ఒకదాని మీద డెలివర్ చేస్తూనే ఉన్నారనమాట. ఈవెన్ రీసెంట్ గా రిలీజ్ ట్రైలర్ లో కూడా అసలు బీజం గానీ అసలు మామూలుగా లేదు. అసలు తమన్ ఒక రేంజ్ లో ఇస్తున్నాడు. నేను ఇంతలా డ్యూటీ చేస్తాను అనుకోలేదు అనమాట. బిఫోర్ కూడా వకీల్ సాబ్ గానీ, భీమ్లా నాయక్ బ్రో గానీ చాలా బాగా మ్యూజిక్ ఇచ్చారు. అది నేను ఏమనట్లేదు. కాకపోతే ఓజీ అనే కంటెంట్ కి ఇంతలా డెలివర్ చేస్తాను అసలు అనుకోలేదు. మెయిన్ గా గన్సెస్ రోసెస్ సాంగ్ ఉంది కదా, నాకైతే పిచ్చి పిచ్చిగా నచ్చేసింది ఆ సాంగ్ అయితే. డైలీ ఆ సాంగ్ వింటూ ఉన్నాను అనమాట. నాకు రియాక్షన్ వీడియోగా ఉంటుంది మన వీడియో ఛానల్లో, చూసేసేయండి. అండ్ ఇంకా బీజం ఏ రేంజ్ ఇస్తాడో అసలు మనం మా ఆలోచించే అవసరం లేదు. నెక్స్ట్ ఎవరు బీజం ఇస్తాడు, నాకు చాలా హోప్ ఉంది తమన్ మీద అయితే. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ప్రొడక్షన్ గురించి మాట్లాడారు, డివివి ఎంటర్టైన్మెంట్ గురించి. మెయిన్ థింగ్ వాళ్ళు ఏంటంటే చాలా సెలెక్టివ్ సబ్జెక్ట్స్ తీసుకున్నారు అనమాట. త్రిబుల్ ఆర్ తర్వాత సరిపోదు సినిమాలో, ఆ తర్వాత దే కాల్ హిమ్ ఓజీ. వీళ్ళు సక్సెస్ రేట్ ని చాలా కంటిన్యూ చేస్తున్నారు అనమాట. త్రిబుల్ ఆర్ హిట్ అయిన తర్వాత సరిపోదు సినిమా చేశారు. ఇప్పుడు దే కాల్ హిమ్ ఓజీతో వస్తున్నారు అనమాట. ప్రీ రిలీజ్
ఈవెంట్ చాలా ఫ్లాప్ అయింది, అది సరిగా అవ్వలేదు, దానికి మనం ఏం చేయలేమాట. పవన్ కళ్యాణ్ సినిమాలకి ఇవన్నీ రెగ్యులర్ జరుగుతూనే ఉంటాయి. సో ఇట్స్ కామన్, దాని గురించి పెద్ద ఆలోచించిన అవసరం లేదు. బట్ ప్రొడక్షన్ వాళ్ళు తగ్గరు అనేది నా నమ్మకం అనమాట. వీళ్ళు ప్రమోషన్స్ ఎలా ప్లాన్ చేశారంటే లైక్ సుజిత్ గానీ, ఎస్ఎస్ఎం గానీ, ఏ కంటెంట్ అయినా తీసుకోండి, లైక్ సువి అని కానీ, ఫైవ్ స్టార్ అయినా కానీ, గన్స్ కానీ, ఏదైనా తీసుకోండి. ఎలా చేశారంటే ఒకటి రీల్ ఉంటది కదా, మీరు అన్లిమిటెడ్ బిర్యానీ మీరు తింటున్నారు, మీకు పెడుతూనే ఉంటా, అసలు తింటున్నారు మీరు పెడుతున్నారు అన్నట్టుగా వాళ్ళు ఒక్కొక్క కంటెంట్ ఇస్తూనే ఉన్నారు, హైప్ ఎక్కిస్తూనే ఉన్నారు, ఒక్కొక్క కంటెంట్ రిలీజ్ చేస్తున్నారు, హైప్ ఎక్కిస్తున్నారు. అలా హైప్ అనేది స్కై హై దాకా తీసుకొని పోయారు అనమాట ఇప్పుడు రిలీజ్ అయిన ట్రైలర్ తో కలిపి. సో అలా ప్రమోషన్ చాలా బాగా పగడ్బందీగా ప్లాన్ చేశారు. అండ్ లిరికల్ వీడియోస్ కూడా చాలా క్రియేటివ్ గా డిజైన్ చేశారు అనమాట. మనం సాంగ్ ఒకటి వినకుండా విజువల్ కూడా మనం ఇన్వాల్వ్ అయ్యేటట్టు చాలా బాగా ప్లాన్ చేశారు అనమాట. అంటే ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ సుజిత్ చాలా దగ్గరుండి చాలా పర్టికులర్ గా చాలా గ్రాండియర్ వేలో ప్రయాణం చేశారు. తను ఏం చెప్పాలనుకున్న పాయింట్ ని చాలా క్లియర్ గా మెన్షన్ చేసుకుంటూ అసలు ఓజీ అనే వాళ్ళు ఎలా ఉంటుంది, ఓజీ అసలు ఓజస్ కంపీర్ ఎలా ఉంటారు అనేది ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మనకు ఎవ్రీ లిరికల్ వీడియో, ఎవ్రీ ప్రమోషన్ దాంట్లో కంటెంట్ లో మనకు చూపిస్తూనే ఉన్నారు అనమాట. ఇప్పుడు సుజిత్ గురించి కొంచెం మాట్లాడుకున్నాం. ఒక వీడియో మనకు చాలా బాగా మనకు తెలిసిందే, అదే సుజిత్ పవర్ స్టార్ అని అరుస్తుంటారు అనమాట గబ్బర్ సింగ్ టైంలో. సో ఒక మాటలో చెప్పాలంటే థియేటర్ బయట పవర్ స్టార్ వచ్చిన వాడు ఇప్పుడు అదే హీరోని డైరెక్షన్ చేస్తే ఎలా ఉంటుందో అది మీ ఊహగా వదిలేస్తున్నా. ఒకసారి ఆల్రెడీ మనకి ప్రూవ్ అయిపోయింది, అదే హరీష్ తన ఫ్యానిజం చూపించుకున్నారు గబ్బర్ సింగ్ తో. ఇప్పుడు సుజిత్ టైం అనమాట తన ఫ్యానిజం చూపించడానికి, అది కూడా దే కాల్ హిమ్ ఓజీ అనే ఇంత హైప్ క్రియేట్ చేయడానికి. దే కాల్ హిమ్ ఓజీ డేస్, గబ్బర్ సింగ్ డేస్ గుర్తొస్తాయి అనమాట. మేమైతే ట్రైలర్స్ గానీ, ఆ సాంగ్స్ గానీ అసలు నెక్స్ట్ లెవెల్ హైప్, ఇదే హైప్ ఉండేది అనమాట. మళ్ళీ ఆ డేస్ నాకు గుర్తొస్తున్నాయి ఇప్పుడు దే కాల్ హిమ్ ఓజీ డేస్ చూస్తుంటే. దీని ముందు ప్రీవియస్ హరిహర వీరమల్లు కూడా రిలీజ్ అయింది, బట్ అంత హైప్ లేకుండే సినిమాకి. మెయిన్ గా ఏంటంటే ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ ప్రమోషన్స్ లో పార్టిసిపేట్ చేస్తారో, లైక్ ప్రెస్ మీట్ పెట్టడం గానీ, లైక్ సినిమా గురించి ఇంటర్వ్యూలు ఇవ్వడం గానీ, ఇవన్నీ చేస్తారు. అది పవన్ కళ్యాణ్ సినిమా కాదు అని నేను ఎప్పుడు ఫిక్స్ అయిపోయాను అనమాట. అలా హరిహర వీరమల్లుకి అయింది. సో మీకు రిజల్ట్ మీకు తెలిసింది హరిహర వీరమల్లు ఏమైందో రిజల్ట్. సో అది సో ఇప్పటిదాకా మూవీ హైప్ ఎలా వచ్చింది, మూవీ స్ట్రెంత్ అయింది, మూవీ ప్రమోషన్స్ ఎలా అయినాయి, ఇవన్నీ మాట్లాడుకుందాం. సరే ఇదంతా ఒక పక్క పట్టేద్దాం. ఇప్పుడు మూవీ కనుక ఫ్లాప్ అయితే ఏంది పరిస్థితి, సో రిజల్ట్ ఏంది. ఎస్, మూవీ కనుక ఫ్లాప్ అయితే బాధ ఉంటుంది, ఖచ్చితంగా బాధపడతాం. ఎందుకంటే ఆకాశం అంత రేంజ్ లో మనం హైప్ ఎలా ఎంజాయ్ చేస్తున్నామో, తర్వాత సముద్రం అంత దుఃఖం కూడా మనం తీసుకోవాలన్నమాట. అది కంపల్సరీ తప్పదు. చాలా క్రోస్ లాస్ వస్తుంది, చాలా అవుతుంది, చాలా బాధ ఉంటది. ఇవన్నీ మనం ఎక్స్పెక్ట్ చేసేది. ఎందుకంటే ఇంత హైప్ ప్రీవియస్ చాలా మూవీస్ అజ్ఞాతవాసి కానీ, సర్దార్ గబ్బర్ సింగ్ కానీ ఇంత హైప్ క్రియేట్ అయింది అనమాట. చాలా డిసప్పాయింట్ అయ్యాం. తర్వాత మనం నెక్స్ట్ చేసేది ఏం లేదు, ఒక 2-3 days బాధపడి తర్వాత జై ఉస్తాద్ భగత్ సింగ్ అంటామే, అంతే. అది తప్ప మనం చేసేది ఏం లేదు. ఇంకోటి ఏంటంటే ఏదైతే పవన్ కళ్యాణ్ ఫ్యానిజం అనే ఒక గోడ ఉందో, ఆ గోడ నుంచి చిన్న ఇటుక కూడా కింద పడదు అనమాట, చిన్న ఇటుక కూడా జారదు. ఆ గోడ ఫ్యానిజం అనే గోడ పెరుగుతూ పోతున్నా గానీ, ఏ ఫ్లాప్ వచ్చినా గానీ, ఎన్ని డిజాస్టర్లు వచ్చినా, ఎన్ని డిసప్పాయింట్మెంట్ వచ్చినా గానీ, ఆ గోడ అనేది ఇంచు కూడా తగ్గదు అనమాట, అది పెరుగుతూ పోతూనే ఉంటది. అసలు ఇలాంటివి చాలా కామన్. హైప్ అవ్వడము, ఫ్లాప్ అవ్వడము, ఇవన్నీ చాలా రెగ్యులర్, కామన్. ఇంకా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అయితే అవి ఇంకా రెగ్యులర్ అనమాట. మనం చాలా పడుతూనే వస్తున్నమాట, చాలా ఇయర్స్ గా చాలా పడుతూనే ఉన్నాం. కానీ ఇన్ కేస్ సినిమా కనుక హిట్ టాక్ వస్తే, కొంచెం బాగుంది సినిమా చూడొచ్చు అన్న టాక్ వచ్చినా కానీ చాలు, రికార్డ్స్ అన్ని ఒక రేంజ్ లో పెట్టేసి వెళ్ళిపోతాడు అనమాట. ఫ్లాప్ వస్తే ఎలా కింద డౌన్ ఫాల్ అయిపోతాడో, హిట్ టాక్ వచ్చింది అనుకో ఒక రేంజ్ లో పెట్టేసి వెళ్ళిపోతాడు రికార్డ్స్. అలా ఉంటది పవన్ కళ్యాణ్ సినిమా అంటే. అండ్ ఇంకో థింగ్, ప్రీలీజ్ ఈవెంట్ గురించి కూడా మాట్లాడుకోవాలి. చాలా హైప్ క్రియేట్ అయ్యారు ప్రీలీజ్ ఈవెంట్ లో. అంటే తమ కన్సర్ట్ గానీ చాలా ప్లాన్ చేసి, సర్ప్రైజ్ చాలా ప్లాన్ చేశారు. కాకపోతే ఆ వర్షం వల్ల చాలా డిసప్పాయింట్ అయ్యారు. కాకపోతే ఓన్లీ వన్ అండ్ ఓన్లీ పవన్ కళ్యాణ్ తను రావడము, ఆ కరోనాతో ఎంట్రీ ఇవ్వడము, మాట్లాడటము, ఆ వర్షంలో మాట్లాడటము, యాంకరింగ్ చేయడము, అందరి గురించి చెప్పడము, అసలు ఒక్కడే నిలబడి ఆ ఈవెంట్ అంతా సక్సెస్ చేశారు అనమాట. ఇన్ కేస్ పవన్ కళ్యాణ్ అనేవాడు లేకపోయి ఉంటే అది అనేది సక్సెస్ అయ్యేదే కాదు. ఒక్క మాల చెప్పాలంటే ప్రీ రిలీజ్ ఏమైనా డిజాస్టర్ అయ్యేది. ఇన్ కేస్ పవన్ కళ్యాణ్ గారి స్పీచ్ గానీ, పవన్ కళ్యాణ్ గానీ ఆ ఎంట్రీ కానీ లేకపోయి ఉంటే. ఫస్ట్ థింగ్ చెప్పుకోవాల్సింది సుజిత్ కి హ్యాట్సాప్ చెప్పుకోవాలి. అసలు పవన్ కళ్యాణ్ ఎలా ఒప్పించాడు అని. చాలా రేరు ఇంత క్లోజ్ గా ఉంటారు పవన్ కళ్యాణ్ చాలా మందితో. అలాంటి సుజిత్ ఒప్పించి ఆ డ్రెస్ ఎలా, ఫస్ట్ అయితే నేను ఎప్పుడు వైట్ అండ్ వైట్ లోనే వస్తాడు, రెగ్యులర్ గా అదే స్పీచ్ ఉంటది అనుకున్నాను. కాకపోతే అసలు మామూలుగా లేదు. నిన్న జోష్ మాత్రం కానీ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఆయన జోష్ చూసి అసలు మన పవన్ కళ్యాణ్ అయినా, మన డిప్యూటీ సీఎం అయినా నా ఫీల్ వచ్చింది అనమాట. నాకైతే అంత ఓన్ చేసుకున్నాడు సినిమాని తను కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు మంచి రిజల్ట్ కోసం అని. ఐ హోప్ సుజిత్ విల్ డెలివర్. చాలా ఎక్స్పెక్ట్ చేస్తున్నా.
ప్లీజ్ డోంట్ డిసప్పాయింట్ సుజిత్. కొంచెం చూద్దాం ఏమవుతుందో, విల్ సీ. సో నేనైతే ప్రెసెంట్లీ విశ్వనాథ్ 7 లో చూడడానికి ప్లాన్ చేస్తున్నాను అనమాట. సెప్టెంబర్ 24 9 PM కి. మీరు ఏమైనా వస్తే రండి, అక్కడ కలుద్దాం మనం. అండ్ బ్లాగ్ చేయడానికి ప్లాన్ చేశాను కూడా నేను. సో దట్స్ మై ఒపీనియన్ ఆన్ ఓజీ. సో మీకు వీడియో ఎలా అనిపించింది కింద కామెంట్ లో చెప్పండి. అండ్ సినిమా ఎక్కడ చూస్తున్న కింద కామెంట్ చేయండి. వీడియో నచ్చుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేద్దాం గదిలో సపోర్ట్ చేస్తుండండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. మళ్ళీ చూస్తుండండి, ఎంజాయ్ చేస్తుండండి, హ్యాపీగా ఉండండి. సో జై పవర్ స్టార్, జై ఓజీ, జై PSPK. బై బై, టాటా, సీ యూ. మళ్ళీ కలుద్దాం.